ఇప్పుడు ఈ $90,000లో ఎన్ని కట్టింగ్స్ ఉంటాయి? ఇండియాలో మనీ వేసేసుకుందాం. వేసుకుంటే 25 లక్షలు. సో మన శాలరీ, మన కాస్ట్ ఆఫ్ లివింగ్, మన ఫుడ్ ఇవన్నీ పోను మనకి 25 లక్షలు సంవత్సరానికి మిగులుతున్నాయి. సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నాను. మీరు కూడా అంతే ఆరోగ్యంగా క్షేమంగా హ్యాపీగా ఉన్నారని, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడబోతున్నాను. చాలామంది అంటూ ఉంటారు, ఉన్న దేశం వదిలేసి అక్కడికి వెళ్ళి కష్టపడుతూ ఉంటారు, ఎందుకు అందరూ గొర్రెలాగా వెళ్ళిపోతూ ఉంటారు అని. సో ఆఫ్ కోర్స్ అది కొంచెం మాత్రం నిజమే. కానీ ఎందుకు వస్తారు? ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకోవడానికే వస్తారు. సో దేశం కానీ దేశం వచ్చి ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటారు, బాగా కష్టపడతారు. సో ఇంతకీ వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయి, అసలు ఎంత వెనకాల వేసుకుంటారు, ఎంత సేవ్ చేస్తారు, ఎంత ఖర్చులు ఉంటాయి అనే దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నా. అండ్ మనకి ఒక సబ్స్క్రైబర్ కూడా నాకు ఒక కమెంట్ చేసి అడిగారు అన్నట్టు, నేను వాళ్ళ కమెంట్ చదువుతాను. హాయ్ అండి, నేను యూఎస్కి వద్దాం అనుకుంటున్నా, H1B మీద జాబ్ ఎలా అనేది థింకింగ్. నేను క్లౌడ్ మీద 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో జాబ్స్ ఎలా ఉంటాయి, యుఎస్లో శాలరీ అండ్ రూమ్ రెంట్కి సరిపోతాయా, అసలు సేవ్ చేసుకోవచ్చా? కొన్ని వీడియోస్ చూస్తుంటే భయంగా ఉంది, సేవ్ చేయలేరు అని. మ్యాక్స్ మంత్లీ ఎంత పే ఉంటే సరిపోతుంది చెప్తారా? ఆల్రైట్. సో ఎస్ అండి, నేను ఈ వీడియోలో అసలు జీతాలు ఎంత ఉంటాయి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, ఒక డెవలపర్కి జీతాలు యావరేజ్గా ఎంత ఉంటుంది, ఎంత ఖర్చులు అవుతాయి, ఎంత సేవ్ చేసుకోవచ్చు, ఇంతగానం దేశం కాని దేశం వచ్చినందుకు ఏమన్నా ఫలితం ఉంటుందా, అసలు ఏమన్నా వెనుకకేసుకోవచ్చా, ఈ బతికేదో అక్కడనే బతుకుతా అయిపోదా, కష్టపడడం అదేదో ఇండియాలో కష్టపడితే అయిపోదా అనే వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకే, సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే నార్మల్గా ఒక డెవలపర్కి ఎంత జీతం ఉంటుంది అండ్ ఒక మేనేజర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఎంత జీతం ఉంటుంది ఇక్కడ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. నా యుఎస్ వీసా ఎక్స్పీరియన్స్లో కూడా మా జీతం ఎంత అనేది నేను హింట్ ఇచ్చాను. సో అది పక్కన పెట్టేస్తే మనం యావరేజ్గా ఈ వీడియోలో నేను చెప్తా, ఒక బేసిక్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి ఎంత జీతం ఉంటుంది, లైక్ ద బేసిక్ స్టార్టింగ్ శాలరీ చెప్తున్నా. అకార్డింగ్ టు దేర్ పొజిషన్, లైక్ మేనేజర్ లెవెల్ అయినా లేకపోతే ఆర్కిటెక్ట్ పొజిషన్లో ఉంటే ఇంకెక్కువగా ఉంటుంది. సో అది కాకుండా జస్ట్ ఒక బేసిక్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళ కెరియర్ అయినా లేకపోతే ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న, ఒక 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జీతం ఎంత ఉంటుంది యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్ అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అయినా. సో అలా యావరేజ్గా తీసుకొని నేను ఇప్పుడు ఒక అబ్బాయి నాకు కమెంట్ చేశాడు కదా, ఎంత సేవ్ చేసుకోవచ్చు ఎంత అనేది. ఇఫ్ యు ఆర్ అన్ ఇండివిజువల్, మీకు పెళ్ళి కాకుండా ఉంటే, ఇఫ్ యు ఆర్ అ బ్యాచులర్కి ఎంత ఉంటుంది అండ్ ఆల్సో ఫ్యామిలీకి ఉంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఒక బేసిక్ యావరేజ్ శాలరీ వచ్చేసి ఒక $70,000 నుంచి $80,000 కంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. సో మనం యావరేజ్గా నేను ఒక $90,000 పర్ యానం, ఓకే, $90,000 పర్ యానం అయితే చూసుకుందాం. ఓకేనా? సో ఇలా ఒక బేసిక్ శాలరీ పెట్టుకొని నేను దాని గురించి మాట్లాడతా. ఓకే, సో $90,000 పర్ యానం జీతం అనుకుందాం. సో ఇప్పుడు ఈ $90,000లో ఎన్ని కట్టింగ్స్ ఉంటాయి, ఎంత సేవ్ చేసుకోవచ్చు, మన ఖర్చులు ఎంత ఉంటాయి, అవన్నీ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్, ఏ శాలరీ వచ్చినా కూడా మనకి సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అని, ఫెడరల్ ట్యాక్స్ అని, మెడికల్ ట్యాక్స్ అని ఇవన్నీ కట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో నేను ఏ ట్యాక్సెస్, ఇది కూడా ఈ ట్యాక్స్ అనేది కూడా స్టేట్ టు స్టేట్ ఉంటుంది. సో మొత్తం ఈ స్టేట్ ట్యాక్సెస్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో అది వెళ్ళి చూడండి. ఒకవేళ మాకు వచ్చే జీతానికి ఇప్పుడు మేము న్యూజెర్సీలో ఉంటే ట్యాక్స్ అనేది ఎక్కువగా కట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో టోకెన్ అప్రిసియేషన్ లాగా మొన్న మా హస్బెండ్కి $2,000 యాజ్ అ బోనస్ ఇచ్చారు అన్నట్టు, ఫర్ హ్యాపీనెస్, అంటే బాగా వర్క్ చేసావు, వి లైక్ యువర్ పర్ఫార్మెన్స్ అన్నట్టుగా $2,000 బోనస్ గిఫ్ట్ కార్డ్. ఓకే, అది ఇస్తే, సో వాళ్ళ ఆఫీస్ ఉంది న్యూజెర్సీ, మేముంది టెక్సస్, బట్ మాకు చెక్ అక్కడి నుంచే వచ్చింది కాబట్టి $2,000లా మాకు ఎంత కట్ అయ్యి ఎంత వచ్చింది అనుకుంటున్నారు?
$400 ట్యాక్స్ కట్టేయి, $1,600 మాకు వచ్చింది అన్నట్టు. సో అదే న్యూ జెర్సీలో ఉంటే అంత డిఫరెన్స్, అక్కడ ట్యాక్స్ ఎక్కువగా ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఒక 2 BHK ఉండాలి అంటే మినిమం 2000లో కూడా తక్కువే దొరకడం అకార్డింగ్ టు ద ఏరియా, బట్ మినిమం $2,000 పెడితేనే మనకి అక్కడ 2 BHK దొరుకుతుంది. బట్ మనకి ఇక్కడ అదే టెక్సస్ అయితే $1,500లో కూడా మనకి 2 BHK దొరుకుతుంది. సో అట్లా డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది, అది స్టేట్ టు స్టేట్. సో అది పక్కన పెట్టేద్దాం. ఏ శాలరీకైనా ఒక $90,000లో ఏ శాలరీ ఉన్నా కూడా మనకి ట్యాక్సులు కట్ అయిపోతాయి. మన శాలరీలో మినిమం ఒక 20% ట్యాక్స్ అయితే కట్ అయిపోతుంది అన్నట్టు. 20 to 25% ట్యాక్స్ వచ్చిన జీతంలో కట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 90,000లో ఒక $20,000 ట్యాక్స్కి తీసేసినా కూడా మన శాలరీలో మిగిలింది 70,000. ఓకే, ఈ $70,000 డివైడెడ్ బై 12 చేయండి. $70,000 డివైడెడ్ బై 12 చేస్తే 5,833. ఓకే, మనం రౌండ్ ఫిగర్ 6,000 డేస్. మనకి ఎలా ఉంటుందంటే ఇండియాలో, ఇది ఆల్రెడీ చెప్పిన, ఇండియాలో ఉంటే మనకి మంత్ మొత్తానికి జీతం వస్తుంది. ఇక్కడ అట్లా కాదు, బై వీక్లీ ఎవ్రీ 15 డేస్కి మనకి జీతం వస్తుంది. సో ఈ 6,000 అంటే 3,000 చెక్ ఒకసారి, 3,000 చెక్ ఒకసారి వస్తుంది. దీంట్లో కూడా మనకి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. మీరు అమెరికాలో ఉంటున్నారంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్ మస్ట్. సో మెడికల్ ఇన్సూరెన్స్ అకార్డింగ్ టు యువర్ పాలసీ, అంటే మీరు ఎలాంటి ప్యాకేజ్ తీసుకుంటున్నారు దాన్ని బట్టి మీరు కట్టుకుంటారు. సో మనం యావరేజ్గా నెలకి $400 తీసుకుందాం. ఓకే, సో అంటే బై వీక్లీ 200, బై వీక్లీ 200 అట్లా కట్ అయిపోతుంది అన్నట్టు. సో $400, ఈ 6,000 మైనస్ 400 ఎంత అవుతుంది? 5,600. ఓకే, $5,600 అట్లా పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ఉంది. సో రెంట్, ఇఫ్ యూఆర్ అన్ ఇండివిజువల్, మీరు బ్యాచులర్ అంటే మీరు ఖచ్చితంగా ఒక సింగిల్ బెడ్రూమ్ కావాలి అంటే తీసుకుంటారు, లేదు అంటే అందరు ఫ్రెండ్స్ కలిసి ఉంటారు. సో అలాంటప్పుడు ఒక 2 BHK తీసుకున్నప్పుడు మీరు అందరు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మీరు మా అంటే ఒక $500 అక్కడ ఖర్చు అవుతుంది. అదే ఒక ఫ్యామిలీ పర్సన్, ఒక ఫ్యామిలీతో, పిల్లలతో, వైఫ్తో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక 2 BHK ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఒక రూమ్లో ఉండాలి, ఇక్కడ అదొక రూల్. సో పిల్లలు ఒక రూమ్లో, వీళ్ళు ఒక రూమ్లో ఉండాలి కాబట్టి కంపల్సరీ 2 BHK తీసుకోవాలి, రైట్? సో వాళ్ళకి ఒక $1,500 వాళ్ళకి ఖర్చు అవుతుంది, మీకు 500 అయితే వాళ్ళకి 1,500 ఖర్చు అవుతుంది అన్నట్టు. సో అలా 3 times, మీకంటే 3 times ఎక్కువ అవుతుంది. మీరు ఒకవేళ స్టూడెంట్స్ చూస్తున్నట్టయితే మీ క్యాలిక్యులేషన్ వేసేసుకోండి అక్కడ 500. అండ్ ఇది కాక గ్రోసరీస్ ఒక ఫ్యామిలీ పర్సన్ తీసుకుంటే $500 అవుతుంది. బట్ యాజ్ అ స్టూడెంట్ నీకు అంత కాకపోవచ్చు. సో ఒక ఫ్యామిలీ పర్సన్కి $500 అంటే మీకు ఈజీగా ఒక $200 to $300 అంతకంటే ఎక్కువైతే అవ్వదు. సో మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకోండి, మీ లెక్కటేసుకోండి. అండ్ గ్యాస్ అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రిక్తోనే మొత్తం, ఎలక్ట్రిక్, వాటర్ అండ్ గ్యాస్, దానికి ఒక $60 వేసుకోండి. ప్లస్ కార్ ఉంటుంది, కార్కి ఒక $500. కారు మీరు తీసుకుని ఈఎంఐలో తీసుకుంటే కార్ ఈఎంఐ ఒక $500 పోతుంది. వైఫై బిల్లు ఒక $30. మేము తీసుకున్న ప్లాన్ 30, మీరు తీసుకునే ప్లాన్ని బట్టి ఉంటుంది. సో మినిమం అది 30 to 50 ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో ఇది వీళ్ళకి, ఒకవేళ బ్యాచులర్స్ అయితే మీరు అందరు కలిసి తీసుకుంటారు కాబట్టి అక్కడ మీకు కొంచెం తక్కువ రావచ్చు. అండ్ ఫ్యామిలీ పర్సన్కి అయితే ఖచ్చితంగా ఇంట్లో ఉన్న మెయిన్ పర్సన్, ద హస్బెండే కట్టాలి కాబట్టి ఇక్కడ $30 to $50 వైఫై బిల్లు. ఇంకా ఫోన్ బిల్ ఒక $50 ఉంటుంది. కార్కి ఇన్సూరెన్స్ ఒక $100 వేసుకోండి. ఓకే, సో $6,000 మనకి ఒక 6,000 మంత్లీ శాలరీలో, $6,000 మంత్లీ శాలరీలో రెంట్, మెడికల్ ట్యాక్స్, గ్రోసరీస్, ఫోన్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, కార్ ఇన్సూరెన్స్, కార్ ఈఎంఐ, ఇవన్నీ కట్టుగాగా మనకు ఈజీగా ఒక $2,500 అయితే మిగులుతుంది ఒక ఫ్యామిలీ పర్సన్కి. సో 2,500 నుంచి 2,800 వరకు, 3,000 అకార్డింగ్ టు దర్ శాలరీ. సో బేస్ మినిమం, ఇక అన్ని డిడక్షన్స్, ఇంకా ఒక వీక్ బయటికి పోతాం, ఇంకా కొన్ని గ్రాసరీస్ ఎక్కువ కొనుక్కుంటాము, లేకపోతే ఏ సినిమాలో, షాపింగో అట్లా అయితే ఈ 2,800. బట్ యాక్చువల్లీ ఇవన్నీ అయితే ఒక $300 తీసేద్దాం. సో మినిమంగా ఒక ఫ్యామిలీ పర్సన్కి మంత్లీ మిగిలేది 2,500. బ్యాచులర్కి అంటే పెళ్ళి కాకుండా, ఫ్యామిలీ లేకుండా ఒక బ్యాచులర్కి మాత్రం ఈజీగా $3,000 బేసిక్గా మీరు సేవ్ చేస్తారు. సో 3 into 12 వేయండి, 12 3s are 36 is for బ్యాచులర్. 2,500 బేసిక్ అంటే 2,800లో మనకి మిగతా ఖర్చులు అవన్నీ పోను. ఒకరోజు, ఒక వీక్ సినిమాకో, షాపింగ్కో, ఇంకేదో ఎక్స్ట్రా ఖర్చులు అయినా కూడా బేసిక్గా ఒక ఫ్యామిలీ పర్సన్కి $2,500 అయితే మంత్లీ మిగులుతాయి. అంటే $25,100 ఇంటూ 12 వేయండి, ఎంత? $30,000 మీరు పర్ యానం ఇక్కడ మీరు సేవ్ చేస్తే, ఎగ్జాంపుల్ ఇండియాలో మనీ వేసుకుంటే 25 లక్షలు. సో
మన శాలరీ, మన కాస్ట్ ఆఫ్ లివింగ్, మన ఫుడ్ ఇవన్నీ పోను మనకి 25 లక్షలు సంవత్సరానికి మిగులుతున్నాయి. సో ఈ 25 లక్షల ప్యాకేజ్ మనకి ఇండియాలో ఉంటే ఆ ప్యాకేజ్తో పాటు ఖర్చులు కూడా ఉంటాయి కదా. సో అవి కాకుండా మనం ఇక్కడికి వస్తే సేవ్ చేసుకొని వెనకకేసుకునేది ఇంత అన్నట్టు. యాజ్ ఎ బ్యాచులర్, సో ఒక బ్యాచులర్కి ఇంకెక్కువ సేవ్ అవ్వచ్చు. ఆయనకి ఒక $3,000 మంత్లీ సేవ్ అయినా కూడా, $3,000 మంత్లీ సేవ్ అయినా కూడా సంవత్సరానికి $36,000. $36,000 ఇంటూ మన ఇండియన్ రూపీస్ వేస్తే 30 లక్షలు. సో మీరు 30 లక్షలు సేవ్ చేసుకోవచ్చు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఎవరైతే కమెంట్ చేశారో ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ H1B అండ్ మీరు H1B అన్నారు, క్లౌడ్ అన్నారు, సో బేసిక్ శాలరీ 90,000 ఈజీగా ఉంటుంది. మీరు 90 కాకపోయినా $80,000 పర్ యానం ఉన్నా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. దీంట్లో సగం కూడా కాదు కదా. సో మీకు ఒక 30 లక్షలు వచ్చే దగ్గర మేబీ ఓ 20 లక్షలు సేవ్ చేసుకుంటారేమో. అది నేను సంవత్సరానికి చెప్తున్నా. మంత్లీ ఈజీగా $2,000 అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఇదండి, ఇలా ఉంటుంది. ఇంత దూరం వచ్చేది ఎవరైనా, నేనే కాదు, ఎవ్వరు ఓపెన్గా అడిగినా చెప్పే నిజం ఇదే. సంపాదించుకోవడానికే వస్తారు. ఇక్కడికి పోయి ఎంత కష్టపడడానికి సంపాదించుకోవడమే. ఇఫ్ ఇన్ మై కేస్ మేము ఎందుకు వచ్చామనేది కూడా నేను వీడియో పెట్టిన. మా రీజన్ ఏంటి మేము యూఎస్కి రావడానికి అనేది కూడా నేను వీడియో పెట్టిన. అది కూడా డిస్క్రిప్షన్లో పెడతా. ప్లీజ్ వెంటనే వెళ్ళి వాచ్ చేయండి. సో ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి.